ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. అజగరం బంధనంలో భీమసేనుడు ప్రథమ భాగము. ఒక రోజున భీముడు స్వేచ్ఛానుసారి అయి అడవిలోని వింతలను చూడటానికి ఆశ్రమం నుండి బయలుదేరాడు. అప్పుడు అతని నడుముకు కత్తి, చేతిలో ధనుస్సు ఉన్నాయి. ఇంతలోనే అతని దృష్టి పర్వత గుహలో ఉన్న ఒక పెద్ద శరీరం కల కొండ చిలువ మీద పడింది. కొండలాంటి దాని శరీరంతో గుహ అంతా మూసుకుపోయింది. దాన్ని చూస్తేనే భయంతో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ కొండశిలో శరీరం పసుపచ్చగా ఉంది. నోరు కొండ గుహలా ఉంది. అందులో 4 కోరలు మెరుస్తున్నాయి. దాని ఎర్రని కన్నులు నిప్పులు కక్కుతున్నట్లున్నాయి. అది తన నాలుకతో మాటిమాటికి దవడలను నాకుతోంది. ఆ అజగరం యముని వలె అతి భయంకరమై ప్రాణులన్నింటినీ భయపెడుతోంది. అది ఊపిరి తీసుకునే సమయంలో వినిపించే ఫూత్కారం జీవులన్నింటినీ ధిక్కరిస్తున్నట్లుగా ఉంది. భీమసేనుడు తొందరపడి తన దగ్గరకు రావటంతో ఆ మహాసర్పం అత్యంత క్రోధంతో బలవంతంగా అతని 2 చేతులతో సహా శరీరాన్ని అంతటినీ చుట్టేసింది. ఆ కొండ చిలువకు ఉన్న వరప్రభావం వలన దాని స్పర్శ తగులగానే భీమసేనుడికి శక్తి ఉడిగిపోయింది. అతని భుజాలలో 10,000 ఏనుగుల బలమున్నా కానీ ఆ సర్పం యొక్క బంధనంలో చిక్కుకొని అతడు శక్తిహీనుడయ్యాడు. మెల్లమెల్లగా విడిపించుకోవటానికి పెనుగులాడసాగాడు. కానీ అతడు కొద్దిగా కూడా కదలటానికి వీలు లేనట్లుగా పట్టు బిగింపబడి ఉంది. భీమసేనుడు అడుగగా ఆ అజగరం తన పూర్వజన్మ చరిత్రను, శాపవృత్తాంతాన్ని చెప్పింది. భీమసేనుడు ఎంత వేడుకున్నా నచ్చజెప్పినా కూడా ఆ సర్పం యొక్క బంధనాన్ని నుండి అతనికి విముక్తి లభించలేదు. ఇక్కడ యుధిష్ఠిరుడికి చాలా భయంకరమైన అనిష్టాన్ని కలిగించే ఉత్పాతాలు గోచరించాయి. అతడు వ్యాకులపాటు చెందాడు. అతని ఆశ్రమానికి దక్షిణ దిక్కున అగ్ని రగులుతోంది. దానితో భయపడిన నక్కలు అమంగళ సూచకంగా గొంతెత్తి చాలా దారుణంగా అరవసాగాయి. వాయువు ప్రచండ వేగంతో విసరసాగింది. ఇసుక, కంకరలు వర్షించసాగాయి. దానితో పాటే యుధిష్ఠిరుని ఎడమ భుజం కూడా అదరసాగింది. ఈ అన్ని అపశకునాలు గమనించి యుధిష్ఠిరుడు తమకేదో ఆపద వచ్చిందని తెలుసుకున్నాడు. అతడు ద్రౌపదిని భీముడెక్కడా అని అడిగాడు. ఆమె అడవిలోకి వెళ్ళి చాలాసేపు అయింది అని సమాధానమిచ్చింది. ఇది విని యుధిష్ఠిరుడు ధౌమ్యుని వెంట పెట్టుకొని స్వయంగా భీముని వెతుకుతూ వెళ్ళాడు. అర్జునుడి ద్రౌపది రక్షణకు నకుల సహదేవులను బ్రాహ్మణ సేవకు నియోగించాడు. భీముని కాలిగుర్తులను బట్టి ఆ అరణ్యంలో అతన్ని వెతకసాగాడు. వెతుకుతూ పర్వతం యొక్క దుర్గమ ప్రదేశానికి వచ్చి అక్కడ ఒక మహా అజగరం అతనిని చుట్టి ఉండటం, అతడు కదలలేకపోవటం చూశాడు. అతడిని ఆ దురవస్థలో చూచి ధర్మరాజు, భీమా, వీరమాత కుంతికి పుత్రుడవయ్యుండి ఈ ఆపదలో ఎలా చిక్కుకున్నావు? అసలు ఈ పర్వతాకారం గల అజగరం ఎవరు అని అడిగాడు. తన అన్న ధర్మరాజు చూసి భీమసేనుడు తన వృత్తాంతమంతా, తాను సర్పబంధంలో చిక్కుకొని ఎలా నిశ్చేష్టుడైనది చెప్పి చివరకు, అన్నా, ఈ మహాసర్పము నన్ను తినటానికే పట్టుకుంది అన్నాడు. యుధిష్ఠిరుడు సర్పంతో,
ఆయుష్మంతుడా, నీవు నా ఈ అనంత పరాక్రమం గల సోదరుని విడిచిపెట్టు, నేను నీ ఆకలి తీరటానికి వేరే ఆహారం ఇస్తాను అన్నాడు. సర్పం, ఈ రాజకుమారుడు నా నోటి దగ్గరకు స్వయంగా వచ్చి నాకు ఆహారం అయ్యాడు. నువ్విక్కడి నుండి వెళ్ళిపో, ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఉన్నట్లయితే రేపు నీవు కూడా నాకు ఆహారం అవుతావు అంది. యుధిష్ఠరుడు, నీవు దేవతవో దైత్యుడవో లేక నిజంగా సర్పానివేనా, నిజం చెప్పు, యుధిష్ఠరుని అడుగుతున్నాను అన్నాడు. భుజంగమా, సరిగా చెప్పు. ఏదైనా వస్తువును పొందటం వలన కానీ తెలుసుకోవటం వలన కానీ నీకు ఆనందం కలుగుతోందా? ఏమి చేస్తే నీవు భీమసేనుడిని వదిలిపెడతావు? సర్పం చెప్పింది, నేను మీ పూర్వజుడైన నహుషుడనే రాజును. చంద్రుడి నుండి, రాజా, నేను పూర్వజన్మలో నీ 5వ తరంలోని వాడైన ఆయువు అనే రాజు కొడుకును. అనేక యజ్ఞాలు చేశాను, తపస్సు చేశాను, వేదాధ్యయనం చేశాను, మనస్సును ఇంద్రియాలను జయించాను. ఈ అన్ని సత్కర్మల వలన, నా పరాక్రమం వలన కూడా నాకు ముల్లోకాల సంపద లభించింది. కానీ ఆ సంపదను పొందిన నాకు గర్వం పెరిగింది. నేను మదోన్మత్తుడనై బ్రాహ్మణులను అవమానించాను. దానితో కోపించిన అగస్త్య మహాముని నాకు ఈ అవస్థను కల్పించాడు. ఆ అగస్త్యుని దయ వలననే నాకు నేటి వరకు పూర్వజన్మ స్మృతి తొలగిపోలేదు. ఋషిశాపాన్ని అనుసరించి పగలు 6వ భాగంలో ఈ నీ తమ్ముడు నాకు ఆహార రూపంలో దొరికాడు. నేను ఇతనిని విడిచిపెట్టను, మరే ఇతర ఆహారాన్ని ఇతనికి బదులుగా తీసుకోను. కానీ ఒక్క విషయం, నేను అడిగే కొన్ని ప్రశ్నలకు నీవు ఇప్పుడే సమాధానం ఇస్తే తర్వాత నీ తమ్ముడు భీమసేనుని తప్పకుండా వదిలిపెడతాను. అంత యుధిష్ఠరుడు, సర్పమా, నీవు నీ ఇష్టం వచ్చిన ప్రశ్నలను అడుగు. నాకు చేతైతే నిన్ను సంతృష్టిపరచడానికి తప్పకుండా అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తాను అన్నాడు. సర్పం, యుధిష్ఠరా, బ్రాహ్మణుడంటే ఎవరు? తెలుసుకోవలసిన తత్వం ఏమిటి? యుధిష్ఠరుడు, నాగరాజా, విను. ఎవరిలో సత్యం, దానం, క్షమ, సౌశీల్యం, అక్రూరత్వం, తపస్సు, దయ ఈ సద్గుణాలు ఉంటాయో వాడే బ్రాహ్మణుడు అని స్మృతులు సిద్ధాంతీకరించాయి. సుఖదుఖాలకు అతీతమై దేనిని చేరుకుంటే లేక తెలుసుకుంటే మానవుడు శోకాన్ని తరించగలడో ఆ పరబ్రహ్మమే తెలుసుకోదగిన తత్వం అని చెప్పాడు. సశేషం ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.